ఈ రెండు ఒక్కరే. రెండింట అసలు సిసలు కథానాయకుడే ఆ గ్రేట్ రియల్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎప్పుడు ప్రజలు, పేదలు, బాధితుల గురించే పవన్ కళ్యాణ్ ప్రజల కష్టాలకు చలించి రాజకీయాల్లోకి రావాలని భావించారు. స్వతహాగా వితరణశీలిగా పేరున్న పవన్ సినిమా రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న ఎక్కడున్నా అనాథలు, అభాగ్యులను, అన్నార్తులను అక్కున చేర్చుకొని వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం పవన్ కు అలవాటు. పేదల పాలిట పెన్నిదిలా ఉండడమే కాకుండా మిత్రులైనా, బంధువులైనా, ఎవరైనా సరే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనేది పవన్ కళ్యాణ్ అభిమతం. కష్టాల్లో ఉండి అక్రమ కేసుల బనాయింపుతో జైలు పాలైన చంద్రబాబుకు సంపూర్ణ మద్దతుగా పవన్ నిలిచారు. పేద ప్రజల కష్టాల కడతీర్చడం కోసం కోట్ల రూపాయలు రెండు చేతులా అర్జించే సినీ రంగానికి సైతం దూరమై రాజకీయాలకు దగ్గరయ్యారు. 2014లో పార్టీ స్థాపించిన నాటి నుంచి మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీ వైపు అడుగులు వేసే వరకు పవన్ సాగించిన రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం. బలంగా కోరిక ఉంటే భారంగా జీవితం ఉంటుంది. ఎందుకంటే అనుకున్నామని ఏవి జరిగిపోవు కనుక. అందుకే సినీ కవి అన్నారు, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అని. అలాగని కోరిక లేని వారికి అన్నీ చెంతకొచ్చి చేరిపోతాయని అనుకోవడం పొరపాటే. అయితే పవన్ కళ్యాణ్కు వద్దన్న అవకాశాలు తలుపు తట్టి మరీ వచ్చాయి. ఆయన విశ్వరూప నటనను విశ్వవ్యాప్తం చేశాయి. ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచి ఒక్క పోస్టు పెట్టకపోతే ఎవరైనా పట్టించుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ ఒక్క పోస్టు పెట్టకపోయినా కొన్ని గంటల్లో అవి మిలియన్ దాటిపోయాయంటే అదెంత పెద్ద రికార్డ్. ఇక 2014లో గూగుల్లో అత్యధిక మంది సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఇలా ఎన్నెన్నో గ్రేట్ రికార్డులు పవన్ పొందారు. ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీస్లో 2013 జాబితాలో పవన్ 26వ ప్లేస్లో ఉన్నారు. కరాటే బ్లాక్ బెల్ట్స్ పొందిన అతి కొద్ది మందిలో పవన్ ఒకరు. పవన్ నటించిన తొలి ప్రేమ జాతీయ అవార్డుతో పాటు వివిధ విభాగాల్లో 6 నంది పురస్కారాలు దక్కింది. తొలి సినిమానే చివరి సినిమా కావాలనుకుని రెండో సినిమా మొహమాటం కోసం అంగీకరించి అలా సినిమాలు రావడంతో పెద్ద హిట్లకు సంబంధించి సినిమా హీరో అయిపోయారు. రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు, ఏకంగా పార్టీ పెట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. పవన్ కళ్యాణ్ జనసేన కీలక పార్టీగా అవతరించింది. 2014లో పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీ వైపు అడుగులు వేసే వరకు ఆయన సాగించిన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఆటుపోటులు, ఒడిదుడుకులు, నిందలు, విమర్శలు, పొగడ్తలు, తెగడ్తలు, ప్రశంసలు, అభిశంసలు ఎన్నెన్నో ఉన్నాయి.
కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. పవన్ కళ్యాణ్ పలికిన సంభాషణే ఇది. ఆయన రాజకీయాల్లో త్వరగానే వచ్చారు. అయితే అధ్యక్ష అని పిలవడానికి 10 ఏళ్లు రాజకీయ క్షేత్రంలో యుద్ధమే చేశారు. ఆయన శక్తి సామర్థ్యం ఏమిటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టులాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని ముక్కలుగా కొయ్యాలనుకున్నారు. దత్తపుత్రుడనే మాటలతో దాడి చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ఈటెల్లాంటి మాటలతో పవన్ను మానసికంగా కుంగదీయాలని చూశారు. అయితే పవన్ ఉక్కు సంకల్పంతో ముందుకు అవన్నీ ముక్కలు చెక్కలయ్యాయి. జన ప్రభంజనం ఆయనను గెలిపించింది. రాజకీయ క్షేత్రంలో ఒక్కడిగా అడుగుపెట్టిన పవన్ ప్రజాభిమానంతో ఏపీ రాజకీయ యువనికపై సరికొత్త చరిత్ర లిఖించారు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ హిజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే సామెత కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ఆ స్నేహం ధర్మం పాటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిన సమయంలో తాను ఉన్నానంటూ వచ్చి నిలబడ్డారు పవర్ స్టార్. తీవ్ర నిరాశలో ఉన్న తెదేపా శ్రేణులకు మనోస్థైర్యాన్నిచ్చారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి మరీ తెదేపాకు మద్దతు పలికారు. చంద్రబాబు టీడీపీని నిర్వీర్యం చేసేందుకు ఆనాటి రాష్ట్రాధినేత చేసిన ముప్పేట దాడిని అడ్డుకోవడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఒక వ్యక్తిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం దమ్ము లేనప్పుడు ప్రత్యర్థులు చేసే నీచమైన పని వ్యక్తిగత విమర్శలు చేసి మానసికంగా కుంగదీయడమే. అప్పటి అధికార పార్టీలో ఇలాంటి గురివింద గింజలు వంతుల వారీగా పవన్ కళ్యాణ్ అనరాని మాటలు అన్నాయి. టీడీపీకి మద్దతుగా నిలిచిన అనంతరం ఆ విమర్శలు తారాస్థాయికి చేరాయి. రాజకీయంగా పార్టీ సిద్ధాంతాల పరంగా విమర్శలు చేయడం ఏమాత్రం తప్పులేదు. అయితే వ్యక్తిగత విషయాలను ఎత్తి చూపుతూ కొందరు నేతలు నీచాతినీచంగా వ్యాఖ్యలు చేశారు. అయినా అసలు సిసలు నాయకుడైన పవన్ ప్రత్యర్థులు ఎంతలా కయ్యానికి కాలు దువ్వినా ఆయన మనోస్థైర్యాన్ని కోల్పోలేదు. తన శ్రేణులను కోల్పోనివ్వలేదు. వితరణశీలిగా, పోరాట నేతగా, పార్టీ అధినేతగా, స్నేహశీలిగా, నటనాగ్రేసుడిగా, రాజకీయ ధురంధరుడిగా ఎక్కడైనా నెంబర్ 1గా పేరు తెచ్చుకున్న కుటుంబ, సినీ, రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన ఆదర్శనీయుడుగా, అనుసరణీయుడుగా, ఉత్తమ గుణ సంపన్నుడిగా, పేద ప్రజల పక్షపాతిగా, అన్నార్తుల ఆప్తులుగా
దర్శనమిస్తారు పవన్ కళ్యాణ్. ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గురించి పవన్ నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టారు. తద్వారా ఆ సమస్యను మీడియా, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పలు పథకాలను అమలు చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేస్తుందని 2016 నవంబర్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తొలుత 175 శాసనసభ స్థానాల నుంచి పొత్తు లేకుండా పోటీ చేయాలని నిర్ణయించిన టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేసి వైసీపీని మట్టి కరిపించింది. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనానికి వైసీపీ ఘోర ఓటమి పాలవగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సూపర్ డూపర్ గా హిట్ అయ్యాయి. సినీ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా ఆయన బ్రహ్మ ప్రజ్ఞాశాలి, కీర్తి ప్రతిష్టలు గడించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఎన్నికై అనంతరం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పార్టీకి చెందిన ఎందరికో ఎన్నో పదవులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి పవనిజం అనే పుస్తకాన్ని రాశారు. ఇది జనసేన పార్టీ సిద్ధాంతం. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీతో సమావేశమై మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీ కూటమి కోసం విస్తృతంగా ప్రచారమూ చేశారు. కాంగ్రెస్ హఠావో, దేశ్ బచావో నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించారు. 2017 ఆగస్టులో ఆయన తన సినిమా కమిట్మెంట్ను పూర్తి చేసిన తర్వాత 2017 అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. అలా అంచెలంచెలుగా సాగిన జనసేన ప్రయాణం ఏపీలో కీలక పార్టీ, అధికార కూటమిలో భాగస్వామిగా తన ప్రస్థానం సాగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. పవన్ కళ్యాణ్ జనసేన కీలక పార్టీగా అవతరించింది. 2014లో పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీ వైపు అడుగులు వేసే వరకు ఆయన సాగించిన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఆటుపోటులు, ఒడిదుడుకులు, నిందలు, విమర్శలు, పొగడ్తలు, తెగడ్తలు, ప్రశంసలు, అభిశంసలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ రాజకీయ ప్రస్థానానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ భవానీ. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కీలక పార్టీగా ఈరోజు రాష్ట్రంలో అవతరించింది. 2014లో పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు కూడా ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీ వైపు అడుగులు వేసే వరకు కూడా సాగిన రాజకీయ ప్రస్థానం ఎంతో ప్రాశస్తమైనది. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా మారాడంటే ఆయన పడ్డ శ్రమ ఎంతో చెప్పవలసినది. 10 సంవత్సరాలు అధికారానికి అలాగే పదవులకి లేకపోయినా సరే తన సొంత డబ్బుతో పార్టీని నడిపించి ఆ పార్టీ శ్రేణులకు మంచి మనోధైర్యాన్ని కల్పించి తను ముందుండి నడిపించడం చాలా హర్షించదగ్గ విషయం. పవన్ కళ్యాణ్ వంటి నాయకుడు ఈరోజు ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాడంటే ఆయన రాజకీయాల్లో ఎంత చిత్తశుద్ధితో నిజాయితీ ఉన్నాడో అర్థమవుతుంది. భవాని. థ్యాంక్ యూ శ్రీనివాస్. కొన్నిసార్లు రావడం లేటే వచ్చావు గానీ రావడం మాత్రం పక్క. పవన్ కళ్యాణ్ పలికిన సంభాషణ ఇది. ఆయన రాజకీయాల్లో త్వరగానే వచ్చారు. అయితే అధ్యక్ష అని పిలవడానికి మాత్రం 10 ఏళ్లు రాజకీయ క్షేత్రంలో యుద్ధమే చేశారు. ఆయన శక్తి సామర్థ్యం ఏమిటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్నా చెట్టులాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని ముక్కలుగా కొయ్యాలనుకున్నారు. దత్తపుత్రుడనే మాటలతో దాడి చేశారు.